జంగారెడ్డిగూడెంలో ఒక స్టిపులేటెడ్ టైం పీరియడ్ లో 35 to 38 to 40 ఇయర్స్ ఏజ్ గ్రూప్ లో ఉన్న అంటే ఏంటి అయితే యువకులు లేదు 40 ఇయర్స్ దాటిన మధ్య వయస్కులు ఒకే టైంలో వీళ్ళు 26 మంది ప్రాణాలు కోల్పోయారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారంటే అవన్నీ సహజ మరణాలు, మీరు సమాజంలో మోర్టాలిటీ రేటు చూసుకోండి, అంటే వయసు మళ్ళిన వాళ్ళు అనారోగ్యాలతో చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా సహజ మరణాలు, అదే రేటు ప్రకారం అక్కడ చనిపోయారు అంటున్నాడు. అది అసంబద్ధమైన వాదన. ఇది అసంబద్ధమైన వాదన ప్రజలని ప్రభుత్వం తప్పుదో పట్టిస్తుంది అని చెప్పి నాబోటాలం అప్పుడు ఎన్నో వీడియోల్లో ప్రభుత్వానికి ఎత్తి చూపాం. నేను ఇదే అంశాన్ని ప్రస్తావించా. మీరు ప్రభుత్వ పరంగా నాడుసారా కాసి అమ్మారని చెప్పని వారు ఆరోపణ చేయటంలా, కానీ ఇవాళ జరిగిన ఒక దుస్సంఘటనని మీ ప్రభుత్వ ఫాల్స్ ప్రెస్టేజ్ కోసం అని చెప్పని సంఘటనే జరగలేదు అని చెప్పని దాన్ని కప్పిపెట్టే ప్రయత్నం చేయడం వల్ల అటువంటి దుర్మార్గానికి పాల్పడ్డ నేరస్తుల్ని మీరు కాపాడుతున్నారు. మీరు ఒక నేరాన్ని కప్పిపెట్టే ప్రయత్నం చేస్తున్నారని చెప్పని నేను పదే నేను చాలా వీడియోలో కూడా ప్రస్తావించడం జరిగింది. అంటే ప్రతిపక్షం అసెంబ్లీలో గొంతు చించుకున్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కడిచమని పెట్టింది. అంటే చెవిటివాడి ముందు శంఖం ఊదినట్టు అన్నట్టుగా ఆనాడు ప్రతిపక్షం ఎంతగా గొంతు చించుకొని అక్కడ జరిగినవి కల్తీ సారాయ మరణాలయ్యా అని చెప్పని చెప్పే ప్రయత్నం చేసిన నిండు అసెంబ్లీని తప్పుదో పట్టించాడు జగన్మోహన్ రెడ్డి గారు.